హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఆస్పర్ మండలంలోని శంకరపేట గ్రామంలో వెలిసిన రామతీర్థ క్షేత్రం అనే దేవాలయంకి వచ్చినాం. ఈరోజు మనం ఈ దేవాలయం సందర్శించి ఈ దేవాలయం చరిత్రను అలాగే స్వామివారి కృపను మనం పొందుదామని కోరుకుంటున్నాను. అదే దేవాలయానికి దారి ఇటేనండి. శ్రీ రామలింగేశ్వర స్వామి గుడి అండి. అక్కడ రండి వెళ్దాం. చూసారి అండి, శ్రీ పంచముఖి గాయత్రీదేవి ఆలయం రామతీర్థ క్షేత్రం. ఈ రోడ్డు వచ్చేసి ఆదోనికి వెళ్తుంది. రామతీర్థమే పవిత్ర క్షేత్రమే, ఇది గుడికి రామలింగేశ్వరుని దివ్యనామమే, శంకర బండలో వెలసిన మహిమే, భక్తుల హృదయంలో వెలిగే జ్యోతియే, గంగ జలమై ప్రవహించిన తీర్థమే. ఆలయానికి ముందుగా శ్రీ బసవేశ్వర స్వామిని ప్రతిష్ఠించారండి. ఆలయానికి వెళ్ళే ముందు వస్తుంది. రోడ్డు వైపు నుంచి ఆలయం వెళ్ళే దారిలో మొదటగా నందీశ్వరుని ప్రతిష్ఠించారు. ఫస్ట్ మనం నందీశ్వరుని నమస్కారం చేసుకొని గుడి దర్శనానికి వెళ్దామండి. ఓం నమః శివాయ. రామబాణంతో పుట్టిన మహిమే, శివుని రూపంలో రాముని కీర్తి, రామలింగేశ్వర స్వామి దివ్యమూర్తి. స్వామివారి గుడి ముందండి పెద్ద రావి చెట్టు ఉంది. అదో చూశారుగా, రావి చెట్టు ఉంది. రావి చెట్టు ఎదురుగా ఇదో పసుపన్న. ఇలా ముందుకెళ్తే రామలింగేశ్వర గుడి పక్కన వినాయకుని స్వామి గుడి అండి. ఫస్ట్ మనం వినాయకుని దర్శించుకొని ఆ తర్వాత రామలింగేశ్వర స్వామి గుడికి వెళ్దామండి. అదో రామలింగేశ్వర స్వామి టెంపుల్ అండి. అదో మొదటగా మనం శ్రీ విఘ్నేశ్వర స్వామిని దర్శించుకుందామండి. శ్రీ రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకుందామండి. స్వామివారి గుడి పైన నందీశ్వరుడు అండి. ఆ నందీశ్వరుడితో సహా అట్లా ముందుకెళ్తే స్వామివారి శిఖర కలశం అండి. శ్రీ రామలింగేశ్వర స్వామివారి శిఖర గోపురం పైన ఉంది కలశం. అదో శ్రీ రామలింగేశ్వర స్వామి గుడి ముందే బిల్వపత్రి చెట్టు కూడా ఉందండి. అదో స్వామివారి ధ్వజస్తంభం అండి. స్వామివారి ధ్వజస్తంభం శ్రీ రామలింగేశ్వర స్వామివారి ధ్వజస్తంభం అండి. స్వామివారి గుడి పైన ముందుగా విగ్రహాలు ఉన్నాయి. ముందుకెళ్ళి స్వామివారిని దర్శించుకుందాం రండి. శ్రీ రామలింగేశ్వర స్వామి గుడికి వచ్చాం. స్వయంభూ, ఇక్కడ స్వామి స్వయంభూగా వెలిచినాడండి. రామలింగేశ్వర స్వామి గుడి స్వామివారు. త్రేతాయుగంలో వెలిగిన కథలే, రఘురాముని దివ్యాడుగులే, సీతమ్మ తోడు లక్ష్మణ స్వామి పుణ్యభూమికి చేరిన క్షణమే, కొండపై నీచిన రఘురాముడు శివుని ధ్యానంలో లీనమయ్యాడు, అభిషేకానికి గంగలేకపోయే భూమిపై బాణం విడిచె మహుడు, ఆ బాణంతో పుట్టే గంగమ్మ పవిత్ర జలమై పారే భక్తికై
క్షేత్రమే రామలింగేశ్వరుని దివ్యనామమే భక్తి జ్యోతులు వెలిగే చోటే దైవ మహిమలు నిలిచే క్షేత్రమే లోయలో వెలసిన దేవుడు స్వయంభుగా వచ్చిన మహాశివుడు విఘ్నేశ్వరునితో అమ్మవారితోడు దివ్య దర్శనం ఇస్తున్నాడు శంకర బండలో పవిత్ర క్షేత్రం రాముని కీర్తి నిండిన తీర్థం భక్తుల కోరిక తీర్చే దేవుడు రామలింగేశ్వర స్వామి నాముడు గుండంలో ప్రవహించే గంగ తీర్థం రామబాణంతో పుట్టిన చరిత్రం ఈ క్షేత్రంలో అడుగు పెడితే పాపాలన్నీ కరిగే పుణ్యం కాలం మారిన మహిమ మారదు ఈ క్షేత్రపు కీర్తి తగ్గిపోదు భక్తి నిండిన హృదయం ఉంటే స్వామి కరుణ ఎప్పుడూ తగ్గదు దూరం దూరం నుంచి వచ్చే జనులు దేవుని దర్శనానికి భక్తులు ఒక్క చూపుతోనే దీవెనలు రామలింగేశ్వరుని ఆశీసులు జై జై రామలింగేశ్వరా జై జై శంకర శివ శంకరా ఇక్కడ విఘ్నేశ్వర స్వామికి రామలింగేశ్వర స్వామికి మరియు అమ్మవారికి గురుకి శిఖర గోపురాలు అలాగే శిఖర కలశం నిర్మించారండి. చాలా గంగా పురాతన తీర్థం కాలం గుండంలో పారే భక్తి నదిలా మనసులో నిండే రాముని బాణం పుట్టించిన గంగ శివుని పాదాల్లో పవిత్రంగా రామక్షేత్రం ఈ పవిత్ర భూమి దైవ మహిమల నిలయం ఇది రామలింగేశ్వర రామతీర్థ క్షేత్రంలో దివ్య కీర్తి కొలనులోని కలువ పువ్వులు చూడండి ఎంత అందంగా ఎంత విరజిల్లుతున్నాయో. రామతీర్థ వేగే క్షేత్రమే రామలింగేశ్వరుని పవిత్ర నామమే శంకర బండలో వెలిగే జ్యోతి భక్తుల హృదయంలో నిలిచే దైవం జై జై రామలింగేశ్వర స్వామి జై జై గంగా తీర్థ మహిమా రామబాణంతో పుట్టిన క్షేత్రం భక్తి మార్గం చూపే తీర్థం చూసారుగా శ్రీ రామలింగేశ్వర స్వామి వారి చరిత్ర. కాబట్టి ఈ స్వామివారి ఆశీస్సులు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ రంగస్వామి అండి. ఆర్ స్వామి బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరందరికీ ఇలాంటి దేవస్థానాల గురించి చెప్తానండి. కాబట్టి అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఆదరించండి ఫ్రెండ్స్.